పచ్చని పొలాలు, ఎత్తైన కొబ్బరి చెట్లతో చుట్టుముట్టిన శాంతమైన భారత గ్రామంలో చిన్న అర్జున్ తన తాతను గణేష్ పండుగ గురించిన అర్థం అడిగాడు. మనందరం గణేష్ పండుగను ఇంత ఆనందంగా ఎందుకు జరుపుకుంటాం? గణేష్ ఎందుకు ప్రత్యేకుడు? అని అర్జున్ ఆశ్చర్యంతో అడిగాడు. అప్పుడు తాతయ్య కథ మొదలుపెట్టాడు. చాలా కాలం క్రితం పార్వతీదేవి మట్టితో ఒక బిడ్డను చేసి అతనికి ప్రాణం పోసింది. ఆ బిడ్డే గణేష్. శివుడు ఇంటికి వచ్చినప్పుడు గణేష్ ఆయనను లోపలికి అనుమతించలేదు. కోపంతో శివుడు అతని తలను నరికేశాడు. పార్వతీ ఏడవగా శివుడు తన తప్పు గ్రహించాడు. అతన్ని తిరిగి బ్రతికించడానికి శివుడు ఏనుగు తలను అమర్చాడు. అలా గణేష్ మళ్లీ పుట్టాడు, అందరి ఆరాధ్యుడిగా మారాడు. కొన్ని రోజుల తర్వాత గణేష్ పండుగ వచ్చింది. గ్రామమంతా పూలతో, రంగోలీలతో, దీపాలతో అలంకరించబడింది. ప్రతి సాయంత్రం గ్రామస్థులు ప్రార్థనల కోసం చేరేవారు. కొందరు పాటలు పాడుతూ, కొందరు వాద్యాలు వాయిస్తూ, పిల్లలు ఆనందంగా చప్పట్లు కొడుతూ ఉండేవారు. ధనవంతులు, పేదవారు, పెద్దవారు, పిల్లలు అందరూ కలిసి భక్తిలో మునిగిపోయారు. చివరి రోజు గ్రామస్థులు గణేష్ విగ్రహాన్ని నదికి మోసుకెళ్లి గణపతి బప్పా మోర్యా అని నినాదాలు చేశారు. అర్జున్ కళ్లలో నీరు తిరిగినా హృదయంలో ఆనందం నిండింది. గణేశా, వచ్చే సంవత్సరం తిరిగి రావాలి. నీ ఆశీర్వాదం, జ్ఞానం, ప్రేమ మాకు కావాలి అని మెల్లగా అన్నాడు. అలా అర్జున్ గణేష్ పండుగ అసలు అర్థాన్ని తెలుసుకున్నాడు. ఇది కేవలం పూజ మాత్రమే కాదు, ఇది విశ్వాసం, ఐక్యత, కొత్త ఆరంభాలు, మరియు సమాజపు ఆనందం.